హాయ్ అండి. నమస్తే అందరికీ. ఈరోజు సాబ్తాల రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బాండీ పెట్టుకొని, ఒక బౌల్ నిండా పల్లీలు తీసుకొని, వాటిని చక్కగా వేయించి పెట్టుకోండి. ఇదైతే నేను కడిగేసి, నీటిని వంచేసి, అలా మూత పెట్టేసి గంట సేపు అలా ఉంచిన సాబ్దానా అండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండీ, వాటిని బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తరువాత సాబ్దానాని ఒక పెద్ద బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పల్లి పొడి ఉంది కదండి, దాన్ని వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని చక్కగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఒక బాండీ పెట్టుకోవాలండి. కాస్త నెయ్యి వేసుకోవాలి. ఉపవాసం ఉన్న వాళ్ళైతే ఎండుమిర్చి, పింక్ సాల్ట్ వేసుకోవాలండి. మిర్చి చక్కగా వేగాక అందులో సాబ్దానా వేసి కలుపుకోవాలి. ఉపవాసం లేని వాళ్ళైతే దానిలో నెయ్యికి బదులుగా మనం నూనె కూడా వాడుకోవచ్చండి. ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ కూడా వేసుకొని చక్కగా చేసుకోవచ్చు. అలా చేసుకున్నట్లయితే ఇంకా రుచికరంగా కూడా ఉంటుంది. ఈ సాబుదానాన్ని 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండండి. అలా కలిపినట్లయితే అడుగంటకుండా చక్కగా తయారవుతుంది. మనం వేసిన పల్లి పొడి సాబుదానాకు చక్కగా పట్టేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇంతేనండి సాబుదానా రెసిపీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.